నమస్తే. చూడండి, వెళ్ళొద్దని మేము చెప్పామా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము వెళ్ళొద్దు, ఆపేసాం, మేమేమైనా చెప్పామని ఆయన తెలుపుతున్నారు. చూడండి, తాను సీఎంగా ఉండగా డిక్లరేషన్ అడగలేదని జగన్ వాదించడం సరికాదు. నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి అడగలేదు. అది మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి అప్పుడు మిమ్మల్ని అడగలేదు. కానీ ఇప్పుడు మీరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మీరే కాదు, ఏ వ్యక్తి అయినా సరే విశ్వసించి నమ్ముతానో లోపలికి రావాలనే రూల్ ఉంది. అది మీకైనా సరే, నాకైనా సరే. బయట ఎక్కడి నుంచో నువ్వు తెచ్చిపెట్టిన అధికారి అక్కడ ఉన్నట్టు కాబట్టి ఆ రోజు నిన్ను అడగలేదు. ఈ వ్యక్తి కొలంబియా ఎస్కోబార్ వంటి వాడని గతంలో చెప్పాను. ఇప్పటి వరకు చేసిన పనులన్నీ అతని మాదిరిగానే ఉన్నాయి, భవిష్యత్తులో చేసేవి కూడా అలానే ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇతను మీకు తెలుసు కదా, కొలంబియా ఎస్కోబార్ లాంటి వాడని క్లియర్ కట్ గా ఆయన తెలిపాడు. సాకులు వెతుక్కొని జగన్ తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం? సాకులు వెతుక్కుంటున్నాడు అంత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మేమేం చేస్తాం నేను క్లియర్ కట్ గా తెలుపుతాను. ఇదిగోండి, వీడియోస్ లో కూడా చెప్తున్నాడు ఆయన. తిరుమలకు వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైతే నమ్ముతాడో వెళ్ళొచ్చని చెప్తున్నాడు. వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. అక్కడ ఎవరికి సంబంధించిన సెంటిమెంట్స్, సాంప్రదాయాలు ఉంటాయి, అవన్నీ గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తారు. ఇక్కడ చూడండి, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడతారా? డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే మానేశారు. నాడు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వమనడం పద్ధత? ఒకసారి ధిక్కరించామని మళ్ళీ చేస్తారా? సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందే. నెయ్యి కల్తీ నిజమని ల్యాబ్ తెలిసింది. నెయ్యి నిజం, అక్కడ నెయ్యి దాంట్లో కల్తీ జరిగిన ల్యాబే తెలిసింది. వేరే విధంగా బయటకు వస్తే పరిస్థితి ఏంటి? దాన్ని మేము బయట పెట్టకుండా ఉంటాం, దేవుడు మమ్మల్ని క్షమిస్తారని చంద్రబాబు నాయుడు గారు తెలుపుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వీడియోలో చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదండి, కానీ ఆయన రాలేదు, మనం ఏం చేస్తాం? ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ర్యాలీలో పార్టీ మీటింగ్స్ హడావిడి చేద్దామని చెప్పాను. తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే ఇక్కడ ఎప్పుడైతే భక్తుల చాలా మంది జనాలు చాలా అతి పవిత్రంగా భావించి స్వామివారిని కొలుస్తారు, కానీ వాళ్ళ సెంటిమెంట్స్ తో ఆడుకోవడంతో చాలా మంది ఇదిగా ఉన్నారు హిందువులు. సో ఆ విధంగా మేము రావద్దని క్లియర్ కట్ ఈయన చెప్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి, రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్ గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఒకవేళ వీళ్ళు వస్తే ఏమైనా లా అండ్ ఆర్డర్ అటు ఇటు అవ్వే ఛాన్స్ ఉందని చంద్రబాబు నాయుడు గారు తెలుస్తాను. నేను ఒకటే చెప్తున్నా, సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి ఆయన వాళ్ళిద్దరినే రమ్మనండి, ఎవరు రాకండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రూవ్ చేసుకోండి. నిజంగా జనాలు మిమ్మల్ని ఇంకా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. ఈ అవకాశం ఇటు ప్రభుత్వం అటు అధికారులు కూడా ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరుతాం. మొత్తానికి చెప్తున్నారు ఏంటంటే మేమేం వెళ్ళొద్దని చెప్పట్లేదు, ఆయనే రావట్లేదు అని ఈయన చెప్తున్నారు. సో దేవుడితో దయచేసి ఎవరు రాజకీయాలు చేయకండి. దీన్ని ఈ సెన్సిటివ్ టాపిక్ ని బాగా దయచేసి మాత్రం హైలైట్ మాత్రం చేయకండి. ఇలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసి భక్తుల మనోభావాలకు దెబ్బకు తాకుండా కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం.